15 సంవత్సరాలు వయసు దాటిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని మార్కాపురం డివిజన్ వయోజన విద్యా సూపర్వైజర్ ఎస్ రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని శ్రీ శక్తి భవనంలో వెలుగు ఏపీఎం పి రమేష్ బాబు ఆధ్వర్యంలో వయోజన విద్య వాలంటీర్ టీచర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల అభివృద్ధి అధికారి ఎంవి చక్రపాణి ప్రసాద్ పాల్గొని వాలంటీర్ టీచర్లకు ఆయన చేతుల మీదుగా పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం డివిజన్ వయోజన విద్యా సూపర్వైజర్ ఎస్ రవీంద్రారెడ్డి మాట్లాడుతూ ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంలో నిరక్షరాస్యులుగా నమోదు కాబడిన లబ్ధిదారులకు ప్రాథమిక అక్షరాస్యత సంఖ్యలపై అవగాహనను అభ్యాసక వాచకాల ద్వారా బోధనలతో పాటు ఆర్థిక అక్షరాస్యత, డిజిటల్ అక్షరాస్యత మరియు క్రియాత్మక అక్షరాస్యతలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు రంగరత్నమ్మ, అకౌంటెంట్ శ్రీదేవి, విఓఏలు పీరబి, నాగమల్లేశ్వరి, కరిష్మా, కిరణ్, వాలంటీర్ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా తల్లుబాడు మండలం వెలుగు ఆఫీసులో ఈరోజు గౌరవనీయులు ఎండిఓ గారి అధ్యక్షతన ఏపీఎం గారు, సూపర్వైజర్ అయిన రవీంద్రనాథ్ రెడ్డి నేను కలిసి ఈరోజు ఉల్లాస్ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగినది. ఇందులో రేపటి నుండి అంటే జనవరి 23 నుండి మార్చి 19 వరకు ఏమేం కార్యక్రమాలు చేయాలి, ఎలాంటి పాఠాలు చెప్పాలి, వాటికి సంబంధించిన వివరాలన్నీ వాలంటీర్ టీచర్లకు, విఓఏలకు శిక్షణ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు వచ్చే పాఠాల వివరాలు, ఫంక్షనల్ లిటరసీ మీద వచ్చే పాఠాలు, ఫైనాన్షియల్ లిటరసీ మీద వచ్చే పాఠాలు, డిజిటల్ లిటరసీ మీద వచ్చే పాఠాలన్నింటినీ వాళ్ళకి వివరించి చెప్పడం జరిగినది. ఏ రోజు వచ్చే పాఠము దానికి నెంబర్ కూడా వాళ్ళకి చెప్పి దాన్ని ఎట్లా గుర్తుపట్టాలి, ఎట్లా చెప్పాలనే విషయాలు కూడా వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ముందుగా బేస్ లైన్ పరీక్ష నిర్వహించి వాళ్ళందరికీ ఆ వివరాలు మేము అందించే గూగుల్ ఫామ్లో ఫిల్ చేసి మాకు ఇస్తే తర్వాత దాన్ని మేము పై అధికారులకు పంపిస్తాము. తర్వాత చివరిలో మార్చి 19 అయిపోయాక చివరిలో పోస్ట్ అసెస్మెంట్ టెస్ట్ పెట్టి దాని వివరాలు అందిస్తే మండలంలో ఈ ఉల్లాస్ ప్రోగ్రాం జరిగినందుకు గాను వాళ్ళకి ఇచ్చే సర్టిఫికెట్స్ అన్నీ వాళ్ళకి అందజేస్తామని ఈ కార్యక్రమంలో వాళ్ళకు తెలియజేయడం జరిగింది.